లో మరో హీరో వచ్చేస్తున్నాడు. అయితే ఇతనేం అల్లాటప్పా హీరో కాదు. తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన మొనగాడు. అతనే దేవిశ్రీ ప్రసాద్. ఇతగాడు హీరో ఎప్పుడెప్పుడు అవుతాడా అంటూ టాలీవుడ్ అంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. ఎందుకంటే హీరో అవదగిన లక్షణాలన్నీ దేవిశ్రీ ప్రసాద్ లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే చాలా మంది నిర్మాతలు, దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ వెంట పడ్డారు. చివరికి దిల్ రాజు, సుకుమార్ చేతికి చిక్కాడు దేవిశ్రీ. సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఈ ముగ్గురు మంచి దోస్తులు కాబట్టి ఈ ప్రాజెక్ట్ సెట్ అవడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ కాంబినేషన్ మాత్రం అల్లు అరవింద్ కి జీర్ణం కావడం లేదు. ఎందుకంటే దిల్ రాజు ప్లేస్ లో ఉండాల్సిన నిర్మాత ఆయనే. దేవిశ్రీని హీరోగా చేయడానికి అల్లు అరవింద్ విశ్వ ప్రయత్నాలు చేశారు. 100% లవ్ కథ ముందు దేవిశ్రీకి వినిపించారు. నేను హీరోనైతే మీ బ్యానర్ లోనే అవుతా అంటూ అల్లు అరవింద్ కూడా దేవిశ్రీ దగ్గర మాట తీసుకున్నారు. దాంతో ఆయన కూడా రిలాక్స్ అయిపోయారు. ఇప్పుడు దిల్ రాజు, దేవిశ్రీ కలిసి అల్లు అరవింద్ కి షాక్ ఇచ్చారు. మొదటి సినిమా దిల్ రాజుకి ఫిక్స్ అయిపోతే ఆ ఛాన్స్ అల్లుకు పోయినట్టే కదా. దేవిశ్రీ తొలి సినిమా అంటే ఉన్న క్రేజ్ రెండో సినిమాపై ఉండదు. అలాంటప్పుడు రెండో సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేయడానికి అల్లు కూడా ససేమీరా అంటాడు. చూస్తూ ఉండండి, 1-2 రోజుల్లో ఈ ప్రాజెక్ట్ లోకి అల్లు అరవింద్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తాడు అని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఎందుకంటే ఆయన వేసే మాస్టర్ ప్లాన్ సినీ జనాలకు తెలియందేం కాదు. మరి అరవింద్ ఎలాంటి ప్లాన్ తో ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇస్తాడో చూడాలి.